ఎల్ఐసి వారు అందిస్తున్న 25 ఇయర్ మనీ బ్యాక్ ప్లాన్ టేబుల్ నెంబర్ వచ్చేసి 921. ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. ఎల్ఐసిలో పాలసీ అంటేనే 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెయిట్ చేశాకే మనకు రిటర్న్ ఇస్తారు అనుకుంటారు. కానీ ఈ ప్లాన్లో అలా కాదు. మీకు 5 సంవత్సరాల తర్వాత నుంచే రిటర్న్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్లాన్లో మంచి ఇన్సూరెన్స్ కల్పిస్తూ మంచి రిటర్న్ అందిస్తున్న ప్లాన్ అనుకోవచ్చు. ఈ వీడియోని కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్లో ఉన్న ప్లాన్ ఇది. వీడియోని అయితే కేర్ఫుల్గా చూడండి. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ప్లాన్ అంటే ఈ ప్లాన్లో వచ్చేసి ఒక లిమిటెడ్ టైం వరకు లిమిటెడ్ ప్రీమియం మాత్రమే చెల్లిస్తాము. అంటే పాలసీ సమయం ఎంత తీసుకున్నా కొంతకాలం మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్ మనీ బ్యాక్ ప్లాన్. ఇది ఒక నాన్ లింక్డ్ ప్లాన్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే 100% సేఫ్ ఉంటుంది. విత్ ప్రాఫిట్ అంటే లాభాలతో కూడిన ప్లాన్. మనీ బ్యాక్ అంటే ప్రతి 5 సంవత్సరానికి ఒకసారి మనకు మనీ బ్యాక్ అనేది అందిస్తుంది. ప్రీమియం పేమెంట్ మోడ్. సో ప్రీమియం చెల్లించేది ఈ ప్లాన్కి వచ్చేసి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. ఇయర్లీ అంటే సంవత్సరానికి ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. మంత్లీ అంటే నెలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. అంటే పాలసీ చేసుకొని సో ఈ మోడ్లలో ఏ మోడ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ప్రీమియం పేమెంట్ చేసుకోవడానికి. పాలసీ టర్మ్ 25 ఇయర్స్. పాలసీ టర్మ్ వచ్చేసి 25 సంవత్సరాలు. ఇది ఫిక్స్డ్ టర్మ్. మీరు ఏ వయసు వారైనా సరే 25 సంవత్సరాల టర్మ్ తీసుకోవాల్సిందే. ప్రీమియం పేమెంట్ టర్మ్ 20 ఇయర్స్. అంటే ప్లాన్లో ప్రీమియం చెల్లించేది 20 సంవత్సరాలు మాత్రమే. మినిమం ఏజ్ రేట్ ఎంట్రీ 13 ఇయర్స్ కంప్లీటెడ్. అంటే ఈ ప్లాన్ తీసుకోవాలంటే కనిష్ట ప్రవేశ వయసు వచ్చేసి 13 సంవత్సరాల నిండి ఉండాలి. 13 సంవత్సరాల నిండిన స్త్రీ పురుషులు ఎవరైనా ప్లాన్ అయితే తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ రేట్ ఎంట్రీ 45 ఇయర్స్ నియర్స్ బర్త్డే. అంటే ఈ ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట ప్రవేశ వయసు వచ్చేసి 45 సంవత్సరాలు. సో నియర్స్ బర్త్డే వరకు అంటే దగ్గరలో ఉన్న బర్త్డే వరకు అయితే ఈ ప్లాన్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 70 ఇయర్స్. అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట మెచ్యూరిటీ వయసు వచ్చేసి 70 సంవత్సరాలు. సో 70 సంవత్సరానికి పాలసీ క్లోజ్ అయిపోవాలి. సో 70 మించి మెచ్యూరిటీ ఉండదు ఈ ప్లాన్లో. మినిమం సమ్ అష్యూర్డ్ 1 lakh. అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస బీమా వచ్చేసి 1 లక్ష రూపాయలు తీసుకోవచ్చు. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్ డిపెండింగ్ అపాన్ ఇన్కమ్. అంటే ఈ ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు. మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. సర్వైవల్ ఆన్ 15% సమ్ అష్యూర్డ్ మనీ బ్యాక్ ఎవ్రీ 5 year పేబుల్. అంటే సర్వైవల్ బెనిఫిట్ కింద ప్లాన్ మధ్యలో బీమా అమౌంట్ మీద 15% బీమా అమౌంట్ అనేది మనీ బ్యాక్ రూపంలో ప్రతి 5 సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తారు. పాలసీ ఆన్ లోన్ ఆఫ్టర్ 2 years ఫుల్ పేమెంట్ కంప్లీటెడ్. అంటే పాలసీ మీద లోన్ వచ్చేసి 2 సంవత్సరాలు కంప్లీట్గా ప్రీమియం చెల్లించిన తర్వాత లోన్ అనేది తీసుకోవచ్చు. పాలసీ సరెండర్ ఆఫ్టర్ 2 year ఫుల్ పేమెంట్ కంప్లీటెడ్. అంటే పాలసీని క్యాన్సిల్. పాలసీ సరెండర్ అంటే పాలసీ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే 2 సంవత్సరాల తర్వాత నుంచి పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఒక 30 years పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 30 సంవత్సరాల వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాను. టర్మ్ 25 years. పాలసీ టర్మ్ వచ్చేసి 25 సంవత్సరాలు. ఇది ఫిక్స్డ్ టర్మ్. పీపీటీ 20 years. ప్రీమియం చెల్లించేది 20 సంవత్సరాలు. సమ్ అష్యూర్డ్ 10 lakhs. బీమా అమౌంట్ అనేది 10 లక్షలు తీసుకున్నాను. మీ ఆదాయం బట్టి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సో కనీస బీమా వచ్చేసి 1 lakh కాబట్టి సో డిఏబి రైడర్ యాడ్ చేశాను. యాక్సిడెంటల్ డెత్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ కింద ఈ రైడర్ని తీసుకుంటారు. ఈ రైడర్ గురించి మీకు ముందు ఈ వీడియోలో అర్థమవుతుంది. సో మనం 30 years పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి 30 years to 55 ఏజ్కి పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. అంటే టర్మ్ వచ్చేసి 25 years కాబట్టి. కానీ ప్రీమియం చెల్లించేది కేవలం 20 years. అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 49 సంవత్సరాలు అవుతుంది. సో 49 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లిస్తాము. సో ప్రీమియం కనుక చూసుకుంటే ఇయర్లీ ప్రీమియం 60,998 రూపీస్. సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించుకుందామంటే 60,998 రూపాయలు ప్రీమియం చెల్లిస్తాము. సో మీ వయసు బట్టి ప్రీమియం పెరగచ్చు తగ్గచ్చు. మంత్లీ ప్రీమియం 5,191 రూపీస్. సో నెలకు ప్రీమియం చూసుకుంటే 5,191 రూపాయలు ప్రీమియం పడుతుంది. సో ఇలా ప్రీమియం చెల్లిస్తూ ఉంటాము. ప్రీమియం చెల్లిస్తుండగా ఈ ప్లాన్ నేమ్లోనే ఉంది మనీ బ్యాక్ కాబట్టి సో ప్లాన్ మధ్యలో మనకు మనీ బ్యాక్ అందిస్తారు. మనీ బ్యాక్ వచ్చేసి సమ్ అష్యూర్డ్ ఆన్ 15% మనీ బ్యాక్ ఎవ్రీ 5 year పేబుల్. సో బీమా అమౌంట్ మీద 15% బీమా అమౌంట్ అనేది మనీ బ్యాక్ రూపంలో అందిస్తారు. ప్రతి 5 సంవత్సరానికి ఒకసారి మనీ బ్యాక్ అందిస్తారు. ఇక్కడ బీమా అమౌంట్ వచ్చేసి 10 లక్షలు తీసుకున్నాము. 10 లక్షలకి 15% అంటే 1,50,000 వస్తుంది. సో మనం 30 years పర్సన్ని తీసుకున్నాము. 30లో ప్రీమియం చెల్లిస్తారు. సో అలాగే 35 వరకు ప్రీమియం చెల్లించుకుంటూ వస్తారు. 5 years ప్రీమియం చెల్లిస్తారు. 35లో ప్రతి 5 సంవత్సరానికి కాబట్టి సో 35వ సంవత్సరంలో మనకు మనీ బ్యాక్ వస్తుంది. ఎంబీ
1,50,000 మనీ బ్యాక్ వచ్చేసి 1,50,000 వచ్చేసింది. సో మనము 5 సంవత్సరాల ప్రీమియం చెల్లించాం కానీ మనీ బ్యాక్ వచ్చేసి 1,50,000 ప్లాన్ మధ్యలో మనకు మనీ బ్యాక్ వచ్చేస్తుంది. సో మళ్ళీ 5 ఇయర్స్ ప్రీమియం చెల్లిస్తాము అంటే 40 ఏజ్ వచ్చేస్తుంది. 40 ఏజ్ వచ్చాక మనకు మళ్ళీ మనీ బ్యాక్ అందిస్తారు 1,50,000. మళ్ళీ బీమా అమౌంట్ మీద 15% 1,50,000 మళ్ళీ అందిస్తారు. సో ఇలా ఇంకా 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తాము. 45 ఏజ్ వచ్చేస్తుంది. 45లో మళ్ళీ 1,50,000 అందిస్తారు. సో మళ్ళీ 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తాము 60,900. సో అట్లా ప్రీమియం చెల్లిస్తూ ఉంటాము. సో మళ్ళీ 50 అంటే 49 వరకు ప్రీమియం చెల్లిస్తాము. కానీ మనకు మళ్ళీ 5 ఇయర్స్ అంటే 45 నుంచి 50కు వచ్చేసి మళ్ళీ 1,50,000 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ప్రీమియం చెల్లించాము 49 తర్వాత నుంచి మనం ప్రీమియం చెల్లించాము. కానీ పాలసీ ఫోర్స్లో ఉంచుకొని మనకు 55 ఏజ్కి మనకు మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ టైంకి 40% ఎస్ఏ అంటే బీమా అమౌంట్ మీద 40% బీమా అమౌంట్ అంటే 4 లక్షలు అందిస్తారు. 10 లక్షల మీద 40 అంటే 4 లక్షలు వస్తుంది. సో బోనస్ వచ్చేసి 10,25,000. సో బోనస్ వచ్చేసి 10,25,000 అనేది మెచ్యూరిటీకి మళ్ళీ అందిస్తారు. ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి 2,25,000. ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి 2,50,000 వస్తుంది, 25,000 వస్తుంది. సో టోటల్ కలిపితే 40% ఎస్ఏ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి మనకు టోటల్ 55కి టోటల్ మెచ్యూరిటీ వచ్చేసి 16,50,000 వస్తుంది. 16,50,000 అనేది. సో 50వ సంవత్సరానికి మనకు అసలు 16,50,000 అనేది అందిస్తారు. అంటే ఈ ప్లాన్లో మనము టోటల్ 4 సార్లు మనీ బ్యాక్ తీసుకున్నాం. 1,50,000 అలా మనకు మనీ బ్యాక్ అమౌంటే 6 lakhs అయిపోతుంది. ప్లాన్ మధ్యలో మనకు 6 లక్షలు వచ్చేస్తుంది. సో 6 లక్షలు అనేది ప్లాన్ మధ్యలోనే వచ్చేస్తుంది. సో ఈ మనీ బ్యాక్తో కలిపి టోటల్ అప్రాక్సిమేట్ రిటర్న్ వచ్చేసి మనకు టోటల్ మెచ్యూరిటీతో సహా కలుపుకుంటే 22,50,000 వచ్చింది. సో ఈ ప్లాన్లో మనకు 22,50,000 అనేది సో మనకు టోటల్ అమౌంట్ వచ్చింది. ఈ ప్లాన్లో మనకు రిటర్న్ ఇచ్చింది. కానీ అప్రాక్సిమేట్ టోటల్ ప్రీమియం పేడ్ అంటే మనం ఎల్ఐసికి చెల్లించింది 11,94,994 రూపీస్ పడుతుంది. 11,94,994 రూపాయలు ప్రీమియం చెల్లించాము. సో ఇందులో మనకు 6 లక్షలు అనేది ప్లాన్ మధ్యలో ఇచ్చేశారు. రిమైనింగ్ 3 లక్షల మీద 16 లక్షల వరకు 16,50,000 అనేది మెచ్యూరిటీకి అందించారు. సో చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్. సో చాలా మందికి ఇష్టమైన ప్లాన్ కూడా ఇది. సో చాలా మందికి మనీ బ్యాక్ ప్లాన్ మధ్యలోనే తీసుకోవడం చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. సో మంచి ప్లాన్. సో ఈ ప్లాన్లో ఇంకో బెనిఫిట్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్. సెక్షన్ 80C కింద ఐటీ రిబేట్ అంటే ఐటీ ఎగ్జాంప్షన్ చూపించుకోవచ్చు ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు. సో ట్యాక్స్ ఫ్రీ. సో స్లాబ్ 30% వరకు వస్తుంది. సో ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు 80C కింద. అలాగే సెక్షన్ 1010D. సో మెచ్యూరిటీ అమౌంట్ కూడా సో మెచ్యూరిటీ అమౌంట్ అండ్ మనీ బ్యాక్ డెత్ క్లెయిమ్ అన్ని ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. ఎల్ఐసి నుంచి వచ్చే అమౌంట్ అంతా మనకు సెక్షన్ 1010D కిందికి వస్తుంది. సో ఇప్పుడు పర్సన్ డెత్ జరిగితే ఎంత అమౌంట్ వస్తుంది, ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ మరణిస్తే నామినీకి ఎంత అమౌంట్ వస్తుందో చూసుకుందాము. ఇప్పుడు రిస్క్ కవరేజ్ చూసుకుందాము. ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ కనుక మరణిస్తే నామినీకి ఎంత అమౌంట్ లభిస్తుందో ఒకసారి చూసుకుందాము. సమ్ అష్యూర్డ్ 10 lakhs బీమా అమౌంట్ అనేది 10 లక్షలు తీసుకున్నాము. సో డిఏబి రైడర్ యాడ్ చేసాము. ఈ రైడర్ గురించి మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. డెత్ ఆన్ 125% సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్. సో పాలసీ హోల్డర్ కనుక మరణిస్తే 125% సమ్ అష్యూర్డ్ అంటే బీమా అమౌంట్ మీద 125% బీమా అమౌంట్ వస్తుంది. అంటే 10 lakhs మీద 125% అంటే 12,50,000 డే 1 నుంచి మీకు బేసిక్గా ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్లస్ బోనస్ ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాల బోనస్. సపోజ్గా 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల బోనస్, 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల బోనస్ కలిపి ఈ 12,50,000 మీద ఈ బోనస్ కలిపి ఇస్తారు. ప్లస్ హెపీబీ ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి 15 సంవత్సరాల తర్వాత డెత్ జరిగితే ఫైనల్ అడిషనల్ బోనస్ యాడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎగ్జాంపుల్కి 30 సంవత్సరాల వ్యక్తిని ఉదాహరణగా తీసుకొని పాలసీని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. సో పాలసీ చేసిన ఇయర్లోనే పర్సన్ మరణించారు అనుకుందాము. న్యాచురల్ డెత్ 12,86,000. సో సహజ మరణం జరిగితే 12,86,000 అనేది సో అందిస్తారు. సో మనం డిఏబి రైడర్ యాడ్ చేసాము. యాక్సిడెంటల్ డెత్
డిజేబిలిటీ బెనిఫిట్. సో ఈ రెండు జరిగితే యాక్సిడెంటల్గా డెత్ జరిగితే ఈ రైడర్ పనిచేస్తుంది, ప్లస్ డిజేబిలిటీ జరిగితే ఈ రైడర్ పనిచేస్తుంది. సో యాక్సిడెంటల్గా డెత్ జరిగితే అదనంగా బీమా అమౌంట్ అదనంగా 10 లక్షలు అందిస్తారు. అంటే ఇక్కడ బీమా అమౌంట్ 10 లక్షలు కాబట్టి అదనంగా 10 లక్షలు అందిస్తారు. అంటే యాక్సిడెంటల్గా డెత్ జరిగితే 22,86,000, ప్రమాదంగా మరణిస్తే 22,86,000 అనేది అందిస్తారు. సో ప్రమాదంగా మరణిస్తే 10 లక్షలు అనేది అడిషనల్గా వస్తుంది ఈ రైడర్ తీసుకోవడం వల్ల. సో మనకు ఈ ప్లాన్లో ఇంకో బెనిఫిట్ ఉంటుంది, టర్మ్ రైడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో టర్మ్ రైడర్ అంటే ఇది టర్మ్ పాలసీలా పనిచేస్తుంది. కేవలం ఇన్సూరెన్స్ కోసం తీసుకునే పాలసీని, రిటర్న్ లేకుండా ఇన్సూరెన్స్ కోసం తీసుకునే పాలసీని టర్మ్ పాలసీ అంటారు. సో ఈ టర్మ్ రైడర్ కూడా అలా పనిచేస్తుంది. సో ఎనీ డెత్ 10 lakhs, సో అదనంగా 10 లక్షలు అందిస్తారు. ఎలా రిస్క్ జరిగినా, ప్రమాదంగానా నార్మల్గా అయినా, ఎలా రిస్క్ జరిగినా, ఎలా ప్రమాదం జరిగినా, ఎలా డెత్ జరిగినా అదనంగా 10 లక్షలు అందిస్తారు. అంటే న్యాచురల్ డెత్ జరిగినా 22,86,000, అంటే హై ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళు, సో ఎక్కువ ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ టర్మ్ రైడర్ తీసుకుంటే మీకు సో తక్కువ అమౌంట్లో అదనంగా ఒక 5,000, 6,000, సో మీ వయసు బట్టి ప్రీమియం పెరగచ్చు. సో ఈ రోజుల్లో మనకు ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ అర్థమైపోయింది. సో ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో టర్మ్ రైడర్ యాడ్ చేసుకొని మీరు ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. సో టర్మ్ పాలసీలు అయితే ఎట్లాగో తీసుకోలేరు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటే కానీ, సో బిజినెస్ మ్యాన్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళే తీసుకుంటారు కానీ అలాంటి వాళ్ళకే ఇస్తారు. కాబట్టి మీరు కావాలనుకుంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ అవి యాడ్ చేసుకుని పాలసీని అయితే టర్మ్ రైడర్ యాడ్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మనం ఎవ్రీ ఇయర్ ప్రీమియం చెల్లిస్తూ ఉంటాము. ఎవ్రీ 5 yearకి మనకు మనీ బ్యాక్ అందిస్తారు 1,50,000. సో మనం ఎగ్జాంపుల్కి ఒక 47 yearలో పర్సన్ మరణించారనుకుందాం, 47వ సంవత్సరం వచ్చేసరికి పర్సన్ మరణించారనుకుందాం. ఏంటి న్యాచురల్ డెత్ 18,98,000, 18,98,000 అనేది. సో ఈ బోనస్ యాడ్ చేసుకొని సో 12,50,000 మీద బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ యాడ్ చేసుకొని మనకు ఈ అమౌంట్ అయితే అందించారు. సో సహజ మరణం 47 yearలో డెత్ జరిగితే 18,98,000 అనేది అందించారు. అదే యాక్సిడెంటల్ డెత్ 28,98,000, 28,98,000 అనేది ఇక్కడ మనకు ప్రమాదంగా మరణిస్తే ఈ డెత్ క్లెయిమ్ అనేది అందిస్తారు. అంటే అదనంగా 10 లక్షలు అందిస్తారు. అంటే న్యాచురల్ డెత్కి అదనంగా 10 లక్షలు యాడ్ అవుతుంది. సో ప్రమాదంగా మరణిస్తే ఈ రైడర్ తీసుకుంటేనే ఈ బెనిఫిట్ వస్తుంది. సో ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్, డిజేబిలిటీ. ఇప్పుడు డిజేబిలిటీ బెనిఫిట్. సో డిజేబిలిటీ జరిగితే ఎలా ఈ బెనిఫిట్ ఉంటుందో ఒకసారి చూసుకుందాము. డిజేబిలిటీ అంటే సో పర్సన్ కనుక సపోజ్గా యాక్సిడెంట్ జరిగి టోటల్లీ కాల్ చేయి పడిపోవడం, కాల్ చేయి తీసేయడం, టోటల్లీ సో ఏదో బాడీ పార్ట్ డ్యామేజ్ అయ్యి టోటల్లీ రెస్ట్ తీసుకోవాలనే స్టేజ్ కనుక వస్తే దాన్ని డిజేబిలిటీ అంటారు. సో అలా డిజేబిలిటీ జరిగితే ఈ బెనిఫిట్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాము. ఈ డిజేబిలిటీ ఎప్పుడైనా జరగవచ్చు, 1 year, 2 years. సో నేను ఒక ప్లాన్ మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డిజేబిలిటీ జరిగిన ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వేవర్. సో డిజేబిలిటీ జరిగారు పర్సన్ ఏం పని చేయలేకుండా, సో ఇలా జరిగితే కనుక ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వేవర్. అంటే ₹1 కట్టాల్సిన అవసరం లేదు, ప్రీమియమ్స్ అన్నీ మాఫీ అవుతుంది. సో మెచ్యూరిటీ వరకు మెచ్యూరిటీ కూడా యాస్టీజ్ అందిస్తారు, మనీ బ్యాక్ కూడా యాస్టీజ్ అందిస్తారు, డెత్ క్లెయిమ్ కూడా యాస్టీజ్ అందిస్తారు. సెకండ్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ ఆన్ 10% పేబుల్ ఫర్ 10 years. సో బీమా అమౌంట్ మీద 10% బీమా అమౌంట్ అనేది 10 సంవత్సరాల పాటు అందిస్తారు. సో డిజేబిలిటీ జరిగిన తర్వాత నుంచి ఈ 2 బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్ని వేవర్ అవుతుంది, సో ఎల్ఐసీనే కట్టుకుంటుంది. సమ్ అష్యూర్డ్ ఆన్ 10% పేబుల్ ఫర్ 10 years. బీమా అమౌంట్ మీద 10% బీమా అంటే సంవత్సరానికి 1,00,000. సో 10 lakhs మీద 10% అంటే 1 lakh యాడ్ అవుతుంది. అంటే సంవత్సరానికి 1 lakh ఇలా 10 సంవత్సరాలు అందించి సో మళ్ళీ డెత్ జరిగితే డెత్ బెనిఫిట్ అందిస్తారు. సో మధ్యలో మనీ బ్యాక్ ఉంటే మనీ బ్యాక్ కూడా అందిస్తారు. సో లాస్ట్కి మెచ్యూరిటీ ఏదైతే చెప్తున్నారో ఆ మెచ్యూరిటీ కూడా యథావిధిగా అందిస్తారు. సో మెచ్యూరిటీ కూడా యథావిధిగా అందిస్తారు. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్. సో ఇన్సూరెన్స్ కూడా హై ఇన్సూరెన్స్ ఇస్తుంది. సో మంచి మనీ బ్యాక్ ప్రతి 5 సంవత్సరానికి ఇస్తూ చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్ ఇది. సో ఈ ప్లాన్ చేసుకునే వాళ్ళు అంటే చేసుకోవచ్చు, బాగుంటుంది పాలసీ. సో పాలసీస్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయొచ్చు. సో పాలసీ పర్చేజ్ చేద్దామన్నా చేయొచ్చు. సో మీరు ఎక్కడ ఉన్నా మీరు తెలిసిన ఏజెంట్ ద్వారా పాలసీ చేసుకోవచ్చు, లేదంటే నాకు ద్వారా కూడా చేసుకోవచ్చు. మీకు నా నుంచి మంచి సర్వీస్ అందిస్తాను. సో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను.
సో కావాలని మీరు డీటెయిల్స్ తీసుకోవడానికి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అయితే కాల్ చేయకండి. మీరు వచ్చేసి వి జైపాల్ ఎల్ఐసి అడ్వైజర్ ఆర్ ఏజెంట్. మొబైల్ నెంబర్ వచ్చేసి 9441822107. ఎల్ఐసి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు. మెచ్యూరిటీ క్లెయిమ్ కావచ్చు, డెత్ క్లెయిమ్ కావచ్చు, నామినేషన్ కావచ్చు, బ్రాంచ్ చేంజ్ కావచ్చు, పాలసీ సరెండర్ కావచ్చు, పాలసీ మీద లోన్ కావచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు. అండ్ పాలసీ పర్చేజ్ చేయాలన్నా కాల్ చేయొచ్చు. 100% సర్వీస్ ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎమర్జెన్సీ ఉంటేనే కాల్ చేయండి. కాల్స్ రిసీవ్ చేయలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.